అఖండ తాండవం 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 రుద్రరవమీ తాండవం భద్రభవమీ తాండవం ప్రచండ సంభవం 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 అగ్నిహుతమీ సంభవం విఘ్నహతమీ సంభవం గాంగజటాధర కల్పతరుం భజ త్రిభువన రంజన భవ భయ భంజన శతముఖ సత్యపదం వృషభవాహన విభవ భస్మఫాల కాళభైరవ శంభో అభవ సంభవ డింం 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 కతడింబడింబడమరూపాణౌ సదా యస్య వై ఫం 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 కత సర్పజాల హృదయం ఘం ఘం చ ఘంటార్ణవం భం 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 కత వంబ వంబ వహనం కారుణ్య పుణ్యాత్పరం భం 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 కత భంబ భంబ నయనం ధ్యాయేత్ శివం శంకరం రా 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 ఢమరుకరుద్రాయ దిందిమరుద్రాయ శంకరా రా 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 ఢమరుకరుద్రాయ ధింధిమరుద్రాయ శంకరా. ఇది ఏమిటి యాక్చువల్గా అంటే మాకు సంగీత జ్ఞానం లేదు కాబట్టి వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్. ఇదేమిటి యాక్చువల్గా? ఇది పాటనే, ఇది లిరిక్స్ అవి రాశారు, ఆ తర్వాత ట్యూన్ సెట్ చేశారు. కాకపోతే ఏంటంటే మంచి వర్డింగ్స్ పదాలు పడడం వల్ల సాంస్క్రిటైజ్డ్ వర్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం. అండ్ సార్ కంపోజిషన్ కూడా శివుడికి ఏదైతే అంటే ఆ సీరియస్ టోన్ ఉండి ఏదైతే రక్తిగా ఉంటుందో అది పెట్టారు. అండ్ మా పరంగా కర్ణాటిక్ దానిలో గానమూర్తి అనే రాగానికి చాలా దగ్గరగా ఉంది, ఆ రాగానికి దగ్గరగా ఉంది. సో మాకు కూడా ఎలా అనిపించింది అంటే వినంగానే ఫస్ట్ ఇంప్రెషన్ మనం పాడే స్టైల్కి చాలా క్లోజ్గా, మంచి ఆపర్చునిటీ, మనం పాడే స్టైల్కి చాలా క్లోజ్గా ఇచ్చారు అని అనిపించింది. కానీ నిజంగా సోషల్ మీడియా ఇలాంటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే మన టాలెంట్ని 10 మందికి తెలియజేస్తూ ఉంటుంది, అలాగే మనకు ఒక మంచి అవకాశాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అంటే మీరు పాజిటివ్ సైడ్ వాడుకోవడం, యంగ్స్టర్స్గా మిమ్మల్ని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది, టు బి ఫ్రాంక్. ఇది ఒకటి, ఇందులో మీరు ఇంకోటి పాడినట్టున్నారు కదా, హైందవం. హైందవం. అది ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తున్నాను, మీ ఫాలోవర్స్ కొంతమంది ఉంటారు, మీ వాళ్ళందరూ చూస్తారు. ఇప్పుడు నా ప్రోగ్రామ్ చూసేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఒక్కసారి మీరు పాడిన జోనర్స్ అన్నీ నేను చూపించగలిగితే, ఇంకొన్ని అవకాశాలు మీకు వస్తే అంతకన్నా మించిన సంతోషం నాకు ఇంకొకటి లేదు. అందుకని అఖండ హైందవం 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 విశ్వరచనా వైభవం నవ్య ఘటనా ప్రభవం అనంత హైందవం 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 ఆదిస్వరితం శ్రీరవం ఆత్మచరితం అర్ణవం వేద వేదాంత విహిత సంజాత విధి విధవర ధర్మం కాళకాలాంత కథన సంధాన కృతి కృత యుగ ధర్మం పంచభూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం మందిరోద్ధార మను సదాచార మణిమయ ధర్మం మహితం సకల సద్భావ సాంద్ర గీతం స్మృతి పురాణైక సుప్రభాతం ఆలయాకార నిగమ సంచార సర్వాధారం ధర్మం సుందర జీవన సూత్రమిదం శతగుణగణ సంచిత జనవన రంజిత అతులిత ధర్మమిదం ఘన సనాతనం జయతు సత్యయానం నిత్య నిర్మలం కాలం నియత ఖేళనం ఢం ఢం ఢమరుకఢక్కనాదలయకారామృత సదా యస్య వై భం 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 భవభూతనాశ త్రిపురాకారం త్రినేత్రేశ్వరం ఘం 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 ఘతఘోషనాద ఘన గౌరీశం ప్రతీతేశ్వరం ఝం 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 ఝణ ఝంఝనాద ఝణనం ధ్యాయేత్ శివం శంకరం ఓంకార హైందవరక్షాయ శ్రితజనపాలాయ శంకరా ఓంకార జంగమనాథాయ ఢమఢమరుద్రాయ శంకరా. అద్భుతం. అసలు రాసిన వాళ్ళ జన్మధన్యం, పాడిన వాళ్ళ మీది, ఆ తర్వాత విన్నవాళ్ళ మాది. ఇంత మంచి మ్యూజిక్ అందించిన తమన్ గారిది, అందరిది జన్మధన్యం. అంటే అంత పులకించిపోతోంది నిజంగా, అంత అద్భుతంగా రాసిన వాళ్ళు. ఆ ట్యూన్ కట్టడం ఒక ఎత్తు అయితే, మీరు అంత పాడడం లైవ్లో చూడడం మా అందరి అదృష్టం.
మా చిన్నప్పుడు నేను మా పెద్దమ్మ గారు అమ్మాయి ఇలా ఒకే టైప్ డ్రెస్లు వేసేవాడు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నేను ఒకే ఇలా సిస్టర్స్ని చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఎప్పుడైనా కలిసినప్పుడు అంటే వాళ్ళు కర్ణాటకలో ఉంటారు, సమ్మర్ హాలిడేస్కి ఎప్పుడైనా వస్తే ఇద్దరం ఒకే కలర్ వేసుకుందామే ఇలా వేసుకున్నాను. కానీ ఇప్పటికీ ఉన్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల్ని వేసుకోమంటే నేను రీసెంట్గా మా కజిన్స్ని ఎదురు మా అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని వేసుకోమంటే బ్యాండ్ మేళంలాగా ఒకే డ్రెస్ వేసుకోమంటామా అని అన్నారు. అవి మీ మొహల్లా ఉంది, ఇట్ షోస్ అవర్ యూనిటీ అండ్ ఎఫెక్షన్. అలా ఉండదు. బట్ ఎందుకో సంహౌ మీరు ఇలా ఉండడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. మీ ఇద్దరి సంస్కారం, మీ ఇద్దరి చదువు, మీరు ఏదైతే మీరున్న ఈ విధానం ఉందో, అంటే ఇప్పుడున్న ఫ్యాషన్స్కి, ప్యాషన్కి, ఇప్పుడున్న అలవాట్లకి, ఫ్రెండ్షిప్స్కి అన్నింటికీ చాలా భిన్నంగా ఉన్నారు మీరు. చాలా ఫోకస్డ్గా మీ కెరియర్ మీద, మీ ఎడ్యుకేషన్ మీద, అండ్ మోర్ ఓవర్ సంగీతం మీద. సంగీతం అనేది మీ హాబీ అని అనుకోవచ్చా? దీని అంతటికి ముఖ్య కారణం ఎవరు అని అంటే, మీరు ఇంత పద్ధతిగా ఉండడానికి ముఖ్య కారకులు అంటే ఎవరని చెప్తారు? ఎవరు అని ఒక్కళ్ళు చెప్పాలంటే అది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి డివోటీస్ కాబట్టి అది. అలాగే మా అమ్మ నాన్న అప్పాజీ అప్పాజీ అంటాము. అప్పాజీ ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ అమ్మ నాన్న ఇలా మమ్మల్ని ఈ మ్యూజిక్ కానీ మెడిసిన్ కానీ తీసుకోవడానికి మెయిన్ రీజన్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ అప్పాజీ ఫస్ట్ ఇనిషియల్ జర్నీ మ్యూజిక్లో హాబీగానే స్టార్ట్ అయ్యింది తనది. నేను అప్పటికి ఇంకా పుట్టలేదు కూడా. అమ్మకి బాగా ఇంట్రెస్ట్, సో వీణ నేర్చుకోవాలి అని ఒక టీచర్ని, మ్యూజిక్ టీచర్ని, శైలజ వాణిశ్రీ గారని, ఆవిడని మేము నెల్లూరులో ఉంటాం. సో ఆవిడ వచ్చి అమ్మకి నేర్పించేవాళ్ళు. సో తిను వింటూ ఉండేది. అండ్ మా తాత వల్ల స్కూల్కి వెళ్ళేటప్పుడు భజన్స్ పాడుతూ అలా వెళ్తూ ఉండేది. అలా నేర్చుకుంటూ జాలీగా నేర్చుకునేది. స్లోగా అమ్మ నాన్న ఇద్దరు డాక్టర్సే. సో ఇండియన్ మెడికల్ డాక్టర్స్. సో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒకటేదో నెల్లూరులో కాంపిటీషన్ ఏదో జరిగితే అమ్మ నాన్న తనకి 2 years అప్పుడు తనని తీసుకెళ్లారు. అమ్మ ఒక చిన్న భజన నేర్పించింది, అది పాడింది, తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.